గుప్పెడంత మనసు ఎపిసోడ్ 13. తల పగిలిపోయినట్లు అనిపించి లేచి అమృతాంజన్ రాసుకున్నాడు శ్రీరామ్. ఏవండి, అర్ధరాత్రైనా నిద్రపోలేదు, ఏమన్నా బిజినెస్ ప్రాబ్లమా అని మెలకువ వచ్చిన హేమ అడిగిందతని వంక చూస్తూ. అబ్బే ఏం లేదులే, నువ్వు పడుకో అన్నాడతను. పోనీ కాసిని వేడిపాలు తేనా, తాగితే నిద్రపడుతుంది, భోజనం కూడా చేయలేదసలే అంది హేమ. తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది, ఏ టెన్షన్లు పెట్టుకోకండి, అన్ని అవే చక్కబడతాయి అంది హేమ బిజినెస్ గొడవలు అనుకుంటూ. ఆమె యథాలాభంగానే అన్నప్పటికీ ఆ మాటలు సాంత్వన కలిగించాయి అతనికి. దీప్తి తన మాట ఎప్పుడు కాదనలేదు, నచ్చజెబితేనే తన మాట వింటుంది అని మనసును సమాధానపరుచుకున్నాక నిద్ర పట్టింది శ్రీరామ్కి. ఏంటమ్మా 9 అవుతున్నా నాన్న నిద్ర లేవలేదు ఏంటి అని అడిగింది దీప్తి. రాత్రి ఆలస్యంగా పడుకున్నారులే, నాన్న లేచేంత వరకు ఫోన్ కాల్స్ ని నువ్వే అటెండ్ చేయి అంటూ శ్రీరామ్ సెల్ ని దీప్తికి అందించింది హేమ. పంక్చువాలిటీకి మారు పేరైన తండ్రి ఆ రోజు తన పనులన్నీ నిదానంగా చేయడం గమనించింది. ఒక్కసారిగా 10 ఏళ్లు మీద పడినట్లు వడలిపోయిన అతని ముఖం చూస్తే బాధగా అనిపించింది. ఏంటి నాన్న అలా ఉన్నావు, జ్వరంగాని తగిలిందా అంటూ అతని నుదురు తాకి చూస్తూ అడిగింది దీప్తి. కూతురి చేతి స్పర్శ హాయిగా తేలిగ్గా అనిపించింది శ్రీరామ్కి. జ్వరమేమీ లేదే, మరి ఇంత నీరసంగా అనిపిస్తున్నారేంటి అంది దీప్తి కాస్త ఆందోళనగా. అబ్బే ఏదో కాస్త బడలిక వల్ల అంతే, నువ్వు టిఫిన్ చేశావా అని ఆప్యాయంగా అడిగాడతను. ఓ టిఫిన్లు టీలు అయ్యాయి నావి, నా చేత్తో మీ ఇద్దరికి తినిపిస్తాను రండి అంటూ శ్రీరామ్ హేమలను డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళింది దీప్తి. ఒక్కో ఇడ్లీని కారపొడిలో చట్నీలో అద్ది ఇద్దరి నోట్లో పెడుతూ కబుర్లు చెప్పసాగింది. అది ఆమెకు అలవాటే. ఇక చాలమ్మా, మాటల్లో ఎక్కువగా తినేశాను అన్నాడు శ్రీరామ్. సరే నేను చేశాను, టీ తాగి చెప్పండి ఎలా ఉందో అంటూ టీ అందించింది. 2 గుటకలు వేసి చాలా బాగుందమ్మా, అల్లం ఫ్లేవర్తో దెబ్బకి తలదిమ్ము వదిలిపోతుంది, ఇలాంటి టీ తాగితే అని ప్రశంసగా అన్నాడు శ్రీరామ్. కారు దగ్గరికి నడుస్తూ, దీప్తి నువ్వు నీ కారులో వెడతావా కాలేజ్కి, లేక నేను డ్రాప్ చేయనా అని అడిగాడు శ్రీరామ్. నా కారులోనే వెడతాను, ఇవాళ మనోజ్ఞ బర్త్డే, దాని దగ్గరికి వెళ్ళాలి, అలాగే మధ్యలో షాపింగ్ చేయాలి కూడా అని హడావిడి పడుతూ అంది దీప్తి. సరే అన్నాడు శ్రీరామ్. ఇప్పుడు అక్కడికి కృష్ణ కూడా వస్తాడేమో, తను వాళ్ళ అమ్మని కలిసిన సంగతి అతనికి తెలుసో లేదో, పోనీ వెళ్ళొద్దని అందమా అంటే మనోజ్ఞ దీప్తికి బెస్ట్ ఫ్రెండ్. ఇంతకీ కృష్ణతో మైథిలి మాట్లాడి ఉంటుందా? కృష్ణ ఏదైనా చెబితే దీప్తి తనతో తప్పకుండా ఉండదు, వెయిట్ చేస్తే సరి అని మదన పడుతూ కారు ఎక్కాడు శ్రీరామ్. భర్త ఇంకా నార్మల్గా లేడని గ్రహించిన హేమ ఏమీ అడగలేదు, అతను తన దగ్గరే విషయం దాచడని తెలుసు కాబట్టి. పుట్టినరోజు అని రోజు కన్నా తొందరగా లేచి తలంటుకుంది మనోజ్ఞ. జుట్టు ఆరబెట్టుకున్నాక కొత్త డ్రెస్ వేసుకుంది. పక్కనున్న గుడికి వెళ్లి వచ్చి ఇంట్లో పూజ చేసి సేమియా పాయసం నైవేద్యం పెట్టింది. ఈలోగా వాణి వచ్చింది హ్యాపీ బర్త్డే అంటూ. రా ఇదిగో ఈ స్వీట్ తిను అంటూ కప్పులో వేసి అందించింది. కేకు పార్టీ ఏదీ లేదా అని కొంచెం నిరాశగా అడిగింది వాణి. ఇంటర్మీడియట్ చదువుతున్న పసితనం ఇంకా పోలేదే అనుకుంటూ నేనేం చిన్నపిల్లనా అంది నవ్వుతూ మనోజ్ఞ. నువ్వు నవ్వితే చాలా బాగుంటావక్క, కానీ సీరియస్ గా ఉంటావెందుకు అని ఆసక్తిగా అడిగింది. నవ్వుతూ ఉంటేనే ఎవరైనా బాగుంటారు, కానీ ఆడపిల్లలం కదా, కాస్త చుట్టూ ఉన్న పరిసరాలని గమనించుకుంటూ నవ్వాలి అంది మనోజ్ఞ. బాగా చెప్పావు, నువ్వు ఇంట్లో చేరిన దగ్గర్నుంచి దీనికి కాస్త పద్ధతి వచ్చింది అంది అప్పుడే వచ్చిన సుమిత్ర. ఆడపిల్లల వంక చొంగకారుస్తూ చూసే అలవాటున్న సుగుణాకరంలో మనోజ్ఞ మార్పు తెచ్చిందని మరింత అభిమానం చూపిస్తుందామె. అక్షింతలు ఆమె చేతికిచ్చి కాళ్లకు నమస్కరించింది మనోజ్ఞ. మంచి భర్తతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండమ్మ అంటూ మనసారా దీవించింది సుమిత్ర. చూసావా, అంత చదువుకొని జాబ్ చేస్తున్నా ఏ భేషజాలము లేకుండా కాళ్ళకి దండం పెట్టింది, నువ్వలా చేస్తావా అంది సుమిత్ర. ముక్కు మొహం తెలియని వాళ్ళకి దండం పెట్టమంటే ఎలా అంది వాణి కోపంగా. నీకు తెలియకపోయినా నీ పేరెంట్స్ కి తెలిసిన వాళ్ళై ఉంటారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు వినాలి అని అంది మనోజ్ఞ వానికి నచ్చజెబుతూ. రాత్రికి మా ఇంట్లోనే భోజనం చేయాలి సరేనా అంది సుమిత్ర మనోజ్ఞతో. ఆ ఫార్మాలిటీస్ ఏం వద్దు ఆంటీ, మా దీప్తి ఎప్పుడు ఏ ప్రోగ్రాం వేస్తుందో, నేను వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుందేమో అంది మనోజ్ఞ ఆఫీస్కి బయలుదేరుతూ. వెళుతున్న మనోజ్ఞ వంక చూస్తూ, ఎంత బాధ్యతాయుతంగా ఉంటుందో చూడు, తన చదువుని పక్కన పెట్టి తల్లిదండ్రులని ఆదుకుంటుంది, సంపాదిస్తుందనన్న గర్వం లేకుండా బుద్ధిగా ఉంటుంది, అలా ఉండాలి ఆడపిల్లలంటే అంది సుమిత్ర. అలా సమయం వచ్చినప్పుడల్లా
మనోజ్ఞలోని మంచి గుణాలని వానికి వివరిస్తూ మనోజ్ఞని తన కూతురికి రోల్ మోడల్ గా చేస్తుంది సుమిత్ర. ఆఫీస్లోకి అడుగుపెట్టి తన సీటు దగ్గరికి వెళ్ళింది మనోజ్ఞ. టేబుల్ మీద ముద్దొచ్చే రోజెస్, పక్కనే బర్త్డే గ్రీటింగ్ కార్డ్ ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయింది. కృష్ణ మనోహర్ వాటిని తెప్పించాడని తెలుసుకొని మనసులో మురిసిపోయింది. అరగంట తర్వాత నరసయ్య అందరికీ ఐస్ క్రీం కప్పులు అందించాడు, మనోజ్ఞమ్మ బర్త్డే అని చెబుతూ. మనోజ్ఞకి ఆకాశంలో తేలిపోతున్నట్లు అనిపించింది. కానీ తర్వాత ఆఫీస్లో ఎవరి బర్త్డే అయినా కృష్ణ మనోహర్ అలాగే చేస్తాడని, వారికి హాఫ్ డే నుంచి సెలవు ఇస్తాడని తెలియగానే మామూలుగా మారిపోయింది. అనవసరంగా చాలా అధికంగా ఏవేవో ఆలోచిస్తున్నానేంటి అని మనసులో అనుకుంటూ ఏదో పని మీద లోపలికి వెళ్ళింది మనోజ్ఞ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు కృష్ణ మనోహర్ నవ్వుతూ. తిరిగి థ్యాంక్స్ చెప్పాలన్న సంగతి మర్చిపోయి అతడిని చూస్తూ ఉండిపోయింది. చా ఇదేంటి అనుకుని తలదించుకుంది. మనోజ్ఞ ఆకుపచ్చని డ్రెస్సులో ఆకుచాటు గులాబీలా కనిపించిందతని కళ్ళకి. సభ్యత కాదని చూపు మరల్చుకుందామన్నా అతని వశం కాలేదు. తలెత్తిన మనోజ్ఞ అతని చూపులకు కలవరపడిపోయింది. ఆ చూపులు నిలువున దూసుకుపోయినట్లు అనిపించింది. క్యాబిన్లో నుంచి బయటకు వచ్చిన ఒళ్లంతా పులకరింతలతో నిండిపోయింది. ఇంతలో దీప్తి ఫోన్ చేసి సాయంత్రం వస్తున్నా, రెడీగా ఉండు అంది. సాయంత్రం దాకా ఎందుకు, మధ్యాహ్నం నుంచి నేను ఫ్రీ బర్డ్ని అని ఆనందంతో అరిచి చెప్పింది మనోజ్ఞ. దాంతో ఓ గంటలో వచ్చేసింది దీప్తి హ్యాపీ బర్త్డే అంటూ. దీప్తి గొంతు వింటూనే కృష్ణ మనోహర్ బయటకు వచ్చి, హాయ్ దీప్తి, నీతో చాలా మాట్లాడాలి, లోపలికి రా అన్నాడు. ఇప్పుడే వస్తానే అంటూ దీప్తి హుషారుగా లోపలికి వెళ్ళింది అతనితో పాటు. లోపలికి వెళ్లి 3/4 గంట దాటినా దీప్తి రాకపోవడంతో మనోజ్ఞ మనసు ముకులించుకుపోయింది. దీప్తిని చూడగానే వికసించిన అతని ముఖం గుర్తొచ్చి అతడికి అందాన్ని చూస్తే స్పందించే గుణం ఉందని, అందుకే ఇంతకుముందు తనని అలాగే చూసి ఉంటాడని తట్టింది. తను ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అని తనకు తాను నచ్చజెప్పుకోసాగింది మనోజ్ఞ. మరో 5 నిమిషాల్లో కృష్ణ వచ్చాడు విషెస్ చెబుతూ. ఆమె చెయ్యి అందుకొని తను తెచ్చిన ఫాస్ట్ ట్రాక్ వాచ్ ని తొడిగాడు. పో, నీతో నేను ఏం మాట్లాడను అంది మనోజ్ఞ. నేను చేసిన నేరమేమి అని రాగాయుక్తంగా అడిగాడు కృష్ణ. మా ఇంట్లో వాళ్ళకన్నా ముందే ఎప్పుడు విష్ చేసేవాడివి, అలాంటిది ఈసారి నీ విషెస్ మిస్ అయ్యాయి అందుకు అంది అలుకుగా మనోజ్ఞ. సారీరా, ప్రొద్దుట నానమ్మ బాత్రూంలో జారి పడిపోయింది ఆ హడావిడిలో అని అంటుండగా, అయ్యయ్యో మరి ఆవిడనలా వదిలి వచ్చేసావా అని కంగారుగా అంది మనోజ్ఞ. పర్వాలేదు, పెద్దగా దెబ్బలు తగల్లేదులే. అయినా విషయం తెలియగానే దీప్తి మా ఇంటికి వచ్చేసి వంట చేసి మా అందరికీ తినిపించింది. నాకు అర్జెంటు పని ఉండి నేను బయటకు వెళ్ళినా ఇంతవరకు వాళ్ళ దగ్గరే ఉండి ఇక్కడికి వచ్చింది. దీప్తి రాబట్టి గాని లేకుంటే సఫర్ అయ్యేవాడిని అన్నాడు కృష్ణ. మేమిద్దరం మాట్లాడుకోవడమే లేదు అని దీప్తి అన్నట్లు గుర్తు. మరి ఇప్పుడు కలిసిపోయారా? మరి ఈ కృష్ణ మనోహర్తో చనువుగా ఎలా ఉంటుంది అని ఆలోచనలో పడింది మనోజ్ఞ. ఏంటలా మనంగా ఉన్నావు? నానమ్మ బాగానే ఉంది అన్నట్లు ఇప్పుడు మనందరం ఒక చోటికి వెళ్ళబోతున్నాం అన్న కృష్ణ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది మనోజ్ఞ. తర్వాత వారి కబుర్లు ఇంటి విషయాల మీదకు మళ్ళాయి. కృష్ణ, మీ ఇద్దరి పుణ్యమాని నెల నా జీతంలోని చాలా భాగం మా ఇంటికి పంపిస్తూ ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. నాన్న పొలంలో కొత్తగా బోర్వెల్ వేయించడంతో పంట బాగా పండిందట. ఈసారి మంచి లాభాలే కళ్ళజూడొచ్చని నాన్న ఆశపడుతున్నాడు అంది. గాడ్ ఈజ్ గ్రేట్, ఆయన దయ వల్ల అందరికీ మంచి జరుగుతుందిలే అని సంతోషంగా అన్నాడు కృష్ణ. ఇంతలో దీప్తి మనోహర్లు బయటకు వచ్చారు. వారిద్దరి ముఖాల్లో అదో రకమైన ఆనందం, తృప్తి కలిగించాయి మనోజ్ఞ కళ్ళకి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.